బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. 11 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం జరగనుంది. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై సీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్టుగా సమాచారం. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోనే ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. సిఎల్పి మీటింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తున్నాం, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైపోయిందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎల్పి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవరాల్ గా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, మీరన్నట్టుగా నిజంగానే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల సమరం స్టార్ట్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఒకవైపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభించిందని చెప్పుకోవాలి. అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొంత ఒక అడుగు ముందుగా ఉన్నట్టుగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 పర్యాలు జరిగినటువంటి ప్రతి మీటింగ్లో కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చింది. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతిపెద్ద ఎన్నికలు, రాష్ట్రం మొత్తం కూడా స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అయితే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశం, సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా 3 అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. వంశీ, మీరన్నట్టుగా ఒకటి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడొస్తాయి, ఎలా ఆ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే అంశం ఒకటైతే, రెండవది పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి, మరొక వైపు బీసీ కులగణన, రెండవది ఎస్సీ వర్గీకరణ. ఈ 3 అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. మొదటగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూసుకుంటే, ఈ నెల సెకండ్ వీక్లో లేదా ఈ నెలాఖరులోపు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత గాంధీ భవన్లో ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా సర్పంచులకు సంబంధించి పార్టీ కానీ పార్టీ సింబల్ కూడా ఎక్కడా ఉండదు. కేవలం మద్దతుదారులుగానే ఏ పార్టీ అయినా, ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మద్దతుదారులు మాత్రమే నిలబడతారు. కాబట్టి ఆ మద్దతుదారులను మెజార్టీ స్థాయిలో గెలిపించుకోవడం ఎలా, పార్టీ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లి మెజార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం ఎలా, ఏ విధంగా ముందుకు వెళ్లాడే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జు పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం వారికి ఎమ్మెల్యేలకు చెప్తారు. ఇక రెండోది, ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. కానీ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనైనా చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి చేయడం జరిగింది, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టిల్లు, అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. దీంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు 30 ఏండ్ల పాటు వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం నాంచుతూ వచ్చాయి రాజకీయ పార్టీలు. వర్గీకరణ విషయంలో ఒకవైపు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ రాష్ట్రాలకే వదిలేసింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి దానిపై ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను కూడా ఒకవైపు అసెంబ్లీలో పెట్టి ఆ చర్చ కూడా చేయడం జరిగింది. వర్గీకరణ విషయంలో ఉన్నటువంటి మాలలకు సంబంధించి ఉపకులాలు, మాదిగలకు సంబంధించినటువంటి ఉపకులాలకు ఎంత మేరకు ఉన్నారు, వారికి ఎంత మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని కూడా ఏదైతే సభలో చర్చించారు. ఇక బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి లెక్క తేలిపోయింది. ఇక బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చూసుకుంటే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇక జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారా? నిన్నటికి నిన్న ఏదైతే సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జనాభా తమాషా ప్రకారం మా పీసీసీ చీఫ్ నేను ఒప్పిస్తాను, 42% మేరకు బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో టికెట్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తానే స్వయంగా
సభలో ప్రస్తావించింది కాబట్టి ఇక బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ రెండింటిని తీసుకొని, ఎందుకంటే రాష్ట్రంలో మెజార్టీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉంటారు, ఎందుకంటే 92% మేరకు మెజార్టీగా వాళ్ళే ఉంటారు కాబట్టి ఆయా కులాలకు ఆ కులాలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా రిజర్వేషన్లు కల్పించామని చెప్పి ఓట్లు అడగడానికి అవకాశం ఉంటుంది, వీటిని మీరు జనాల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి మరొక అంశాన్ని ఈ రెండో అంశంగా ఈ అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్తారు. ఇక మూడోది పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు కూడా ఇప్పటివరకు కాలేదు. మొదటి రెండు ఓన్లీ కేవలం రిజర్వేషన్లు ఎన్నికలే కాదు, పార్టీలో కూడా పార్టీ పదవుల్లో కూడా కార్యవర్గంలో కానీ మిగతా నామినేటెడ్ పదవుల్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లకు అటు ఇటుగా కొంత దగ్గరగా వచ్చేటట్టుగానే పదవులు కల్పిస్తామని చెప్పి టీపీసీసీ నిన్ననే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ మూడింటిపై కూడా చర్చించిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జు టీపీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం వెళ్తారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీలకు కులగణన చేసినటువంటి ఈ రెండు అంశాలను కూడా ఖర్గేకు వివరించి ఈ దేశవ్యాప్తంగా చేయాలనుకున్నాం, చేయలేకపోయాం, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మీ పని చేశామని చెప్పి గర్వంగా మన రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ ఇన్ఛార్జు డిప్యూటీ సీఎం ఖర్గేను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి నివేదికను వారికి ఇస్తారనేది కొంత సమాచారం అయితే అందుతుంది. వంశీ, థ్యాంక్ యూ ప్రేమ్.